వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 3 డైమెన్షనల్ జామెట్రీ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాము. MCQs అనమాట. మనకు తెలుసు కదా నాన్న, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్లో ఫస్ట్ 6 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, తర్వాత 6 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? సో 1 మార్క్ అనమాట అవి. 3 డైమెన్షనల్ జామెట్రీ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకే, సో లెట్ us solve these MCQs. చాలా ఈజీ నానా. ఫస్ట్ వన్, the coordinates of the foot of the perpendicular from a point P 6, 7, 8 on the y axis are. ఓకే, 3 డైమెన్షనల్ జామెట్రీలో మనకి 3 కోఆర్డినేట్స్ ఉంటాయి. x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్. ఓకే, y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 అండ్ z కోఆర్డినేట్ 0, అది మనకు తెలుసు y యాక్సిస్ మీద. సో ఇది y యాక్సిస్ అనుకోండి, ఇది పాయింట్ P 6, 7, 8. P నుంచి y యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇక్కడ ఏమవుతుంది? x0, y0, x0, z0 అండ్ y యాజ్ ఇట్ ఈజ్. Pలో ఉన్న y ఇక్కడికి వస్తుంది. అంటే 0, 7, 0 ఇస్ ద పాయింట్ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఓకేనా? సో B ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, the length of the perpendicular drawn from the point P 13, 5, 12 on the x-axis is. ఇప్పుడు మన x-axis తీసుకున్నాం. P 13, 5, 12 ఇచ్చారు. సో x-axis మీద y అండ్ z ఆర్ 0. y కోఆర్డినేట్, z కోఆర్డినేట్ 0 అండ్ x కోఆర్డినేట్ ఏమో యాజ్ ఇట్ ఈస్ Pలో ఉండేది. ఇది క్యూబ్ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అయింది. ఇప్పుడు PQ మధ్య లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ PQ అనమాట. మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ x2 ఎంత? 13 మైనస్ 13 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 12 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సో PQ ఈజ్ దట్. అది అండర్ రూట్ ఎంత అయింది మనకి? 0 ప్లస్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 12 హోల్ స్క్వేర్ అంటే రూట్ 25 ప్లస్ 144, దట్ ఈస్ రూట్ 169. అంటే PQ వాల్యూ ఎంత? రూట్ 169 ఈజ్ 13. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ ఏ parallelepiped formed by planes drawn through the points 1, 2, 5 and 4, 5, 8 parallel to the coordinate planes, then the length of diagonal of parallelepiped is. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించద్దమ్మా 1 మార్క్ కోసం. సో ఆ ఇచ్చిన 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ కట్టేయండి. డిస్టెన్స్ ఫార్ములా వేసి డిస్టెన్స్ కట్టేస్తే అదే లెంత్ ఆఫ్ ద డయాగ్నల్. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సో రూట్ ఆఫ్ 4 minus 1 whole square plus 5 minus 2 whole square plus 8 minus 5 whole square. That is root 3 square plus 3 square plus 3 square. That is root 27. That is 9 into 3 రాయొచ్చు కదా, 27ని 3 root 3 అన్నమాట. ఓకేనా? సో ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి మనకి? ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఫర్ విచ్ y ఈక్వల్ టు 0. y0 ఏ ప్లేన్లో అవుతుంది? xz ప్లేన్లో y0. xz అన్నా zx అన్నా ఇక్కడ ఒకటే. ఓకే, zx ప్లేన్లో y ఈక్వల్ టు 0. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ P 0, A3, Q 3, 0, 7 ఈజ్ రూట్ 41, దెన్ A ఈక్వల్ టు. సో డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు, అండర్ రూట్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. That is 3 minus 0. ఇది 3 minus 0 whole square plus 0 minus a whole square plus 7 minus 3 whole square అంటే అండర్ రూట్. సో ఇది 3 స్క్వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఎంత ఇచ్చారు? రూట్ 41 అని. ఇప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతే బోత్ సైడ్స్ ఆర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనుకోండి, అప్పుడు రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 3 స్క్వేర్ ప్లస్ మైనస్ a స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 41.
అంటే 9 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 16 ఈక్వల్ టు 41. ఏ స్క్వేర్ ప్లస్ 25 ఈక్వల్ టు 41, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 16. సో ఏ ఈక్వల్ టు √16. √16 అంటే ప్లస్ ఆర్ మైనస్ 4. ఓకే, సో ఆప్షన్లో మనకి ప్లస్ ఆర్ మైనస్ 4 ఉంది. సి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్, 6th question. The ratio in which the line joining 2, 4, 5 and 3, 5 minus 9 is divided by the YZ plane is. 1 మార్క్ ఇచ్చారనుకోండి, సింపుల్గా ఎలా చేస్తామంటే YZ ప్లేన్లో ఎక్స్ గురించి మాట్లాడడం కదా. సో అలాంటి ఎక్స్ని తీసుకోండి. ఇక్కడ 2 ఉంది x1 అనుకోండి, 3ని x2 అనుకోండి. అప్పుడు మైనస్ x1 ఈజ్ టు x2, మైనస్ x1 ఈజ్ టు x2. అంటే టైం సేవింగ్ కోసం మనం ఈజీగా రాసుకోవడం ఎలా రాసుకుంటాం, వైజెడ్ ప్లేన్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాము అంటే లైన్ జాయినింగ్ దిస్ మైనస్ x1 ఈజ్ టు x2 అంటే మైనస్ 2 ఈజ్ టు 3. అదే ఒకవేళ మీరు 2 మార్క్స్కి కట్టాలనుకోండి, అప్పుడు మీరు సాల్వ్ చేయాలి. ఓకే, 2 మార్క్స్ పడాలి అంటే సాల్వ్ చేయాలి కదా. అది ఎలా సాల్వ్ చేస్తాము, లెట్ ద రేషియో బి k ఈజ్ టు 1. ఓకే, సో ఆ లైన్ జాయినింగ్, ద రేషియో ఇన్ విచ్ ద లైన్ జాయినింగ్ PQ డివైడెడ్ బై YZ ప్లేన్ k ఈజ్ టు 1 అనుకుందాం. ఏ పాయింట్ దగ్గర డివైడ్ చేస్తున్నాము ఆ పాయింట్ చూడండి. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n, mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. m అంటే k, n అంటే 1. ఇక్కడ m ఈజ్ టు n అంటే k ఈజ్ టు 1 కాబట్టి m అంటే k, n అంటే 1. సో అవి పెట్టేయండి ఇక్కడ. k ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 2 బై k ప్లస్ 1, k ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ 4 బై k ప్లస్ 1, k ఇంటూ మైనస్ 9 ప్లస్ 1 ఇంటూ 5 బై k ప్లస్ 1. ఓకే, ఫర్ YZ ప్లేన్ x కోఆర్డినేట్ ఈజ్ 0. ఈ రిమైనింగ్ y z కోఆర్డినేట్స్ మనకు అవసరం లేదు ఇవి. సో x కోఆర్డినేట్ ఈజ్ 0 అంటే k ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 2 బై k ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది ఇవతలకు తెస్తే 0 ఇంటూ k ప్లస్ 1 ఈజ్ 0. సో k ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 2 ఈక్వల్ టు 0 మనకు మిగిలింది. అంటే 3k ప్లస్ 2 ఈక్వల్ టు 0. 3k ఈక్వల్ టు మైనస్ 2 అండ్ k ఈక్వల్ టు మైనస్ 2/3. ఇలా సాల్వ్ చేయాలి 2 మార్క్స్కి ఇస్తే. ఓకేనా, సో మైనస్ 2 ఈజ్ టు 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. 7th MCQ. ద పాయింట్స్ 111, 411, 451, 151 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్. ఓకే, 4 పాయింట్లు ఇచ్చి అవి స్క్వేరా, రెక్టాంగిలా, ప్యారలలోగ్రామా అన్నది నన్ ఆఫ్ దీస్ అనేది ఫైండ్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తాము, మనం ఇక్కడ ఓన్లీ డిస్టెన్స్ ఫార్ములానే నేర్చుకున్నాం కదా. 3 డైమెన్షనల్ జామెట్రీలో యాంగిల్స్ గురించి మాట్లాడడం, ఓన్లీ డిస్టెన్సెస్ అన్నమాట. అందుకే AB ఫైండ్ చేస్తాం. సో AB, BC, CD, AD ఆర్ DA. ఓకే, ఆ డిస్టెన్సెస్ ఫైండ్ చేసేస్తే లెంత్లు వస్తాయి మనకి. AB 3 వచ్చింది. డిస్టెన్స్ ఫార్ములా మనకి ఏంటి, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ కదా. సో ఆ ఫార్ములా వేసి ఇక్కడ చూడండి, AB ఎలా ఫైండ్ చేసాం, 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో వేస్తే మనకి 3 వచ్చింది. అలాగే BC 4 వచ్చింది, CD 3 వచ్చింది, DA 4 వచ్చింది. అంటే మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి. ఓకే, అంటే ఆపోజిట్ అంటే ఏంటి, ప్యారలల్ సైడ్స్ అనమాట. ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు మనం డయాగ్నల్స్ ఫైండ్ చేద్దాం. ఎందుకంటే మనకి ప్యారలలోగ్రామ్లోని రెక్టాంగిల్లో కూడా మనకి ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. అందువల్ల మనం డయాగ్నల్స్ ఫైండ్ చేస్తే అది ఏంటి అన్నది ఫైండ్ అవుతుంది. AC ఈజ్ 1 డయాగ్నల్. సో ఇలా ఫిగర్ ఇలా ఉంటే AC 1 డయాగ్నల్, BD అనదర్ డయాగ్నల్. సో AC ఫైండ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. BD ఫైండ్ చేస్తే 5 వచ్చింది. సో డయాగ్నల్స్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు అది రెక్టాంగిల్. ఓకేనా, ఒకవేళ డయాగ్నల్స్ ఈక్వల్ కాలేదనుకోండి, ఓన్లీ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు
అది parallelogram అయిపోతుంది. బట్ హియర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది రెక్టాంగిల్. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 8th one. What is the locus of the point for which y equal to 0 and z equal to 0? y, z ఎక్కడ జీరోలు ఉంటాయమ్మా? x యాక్సిస్ మీద y, z 0. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. x, o, z plane divides the join of 2, 3, 1 and 6, 7, 1 in the ratio. xz ప్లేన్ అనమాట. xz ప్లేన్లో మనం y గురించి మాట్లాడాం, కానీ ఇక్కడ yనే కాన్సన్ట్రేట్ చేస్తాం. రేషియో కావాలి కాబట్టి సింపుల్గా మనం ఎలాగా y తీసుకోండి. ఇక్కడ ఇది y1 3, y2 7. సో మైనస్ y1 ఈజ్ టు y2. అది సింపుల్గా అయిపోతుంది. ఇందాక కూడా మనం రేషియో ఫైండ్ చేసాం కదా. సో ఆ రేషియో ఫైండ్ చేయాలి అంటే సింపుల్గా మనం 1 మార్క్ కోసం టిక్ పెట్టుకోవాలి అంటే XZ ప్లేన్లో y గురించి మాట్లాడడం, అందువల్ల ఇక్కడ వైఏ తీసుకుంటాం. -3 ఈజ్ టు 7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే కట్టాలనుకోండి 2 మార్క్స్కి, లెట్ ద రేషియో బి k:1 అని తీసుకొని ఒక పాయింట్ ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ లైన్ జాయినింగ్ ఆ పాయింట్ ఫైండ్ చేస్తాం ఈ 2 పాయింట్స్ నుంచి. ఓకే, సో ఆ పాయింట్లో y కోఆర్డినేట్ ఈక్వల్ టు 0 చేస్తే అప్పుడు మనకి ఈ రేషియో వస్తుంది. ఓకేనా? సో ఆ ప్రాసెస్ ఇందాక మనం చూసాం కదా, అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 10th one. The coordinates of the foot of the perpendicular drawn from the point P 3, 4, 5 on the YZ plane are. సో YZ ప్లేన్ మీద x కోఆర్డినేట్ 0. x కోఆర్డినేట్ 0 ఎక్కడుంది? ఈ 4గిట్లో. సో బి ఆప్షన్లో x కోఆర్డినేట్ 0. రిమైనింగ్ YZ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో 11th MCQ ఏంటి? మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అసర్షన్. పాయింట్, ఒక పాయింట్ ఇచ్చారు 3a² - 1 a² - 3a + 2 lies on x-axis if a equal to 1 అన్నారు. అది అసర్షన్. అండ్ స్టేట్మెంట్ 2, on x-axis y and z coordinates of every point are each equal to 0. అది రీజన్. ఓకేనా? సో స్టేట్మెంట్ తీసుకోండి 1. అందులో పాయింట్ ఏమి ఇచ్చారు మనకి? 3a² - 1 అండ్ a² - 3a + 2. ఇఫ్ a ఈక్వల్ టు 1 కదా, సో a ఈక్వల్ టు 1 పెట్టండి ఇక్కడ ఈ పాయింట్లో. అంటే a² - 1 ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఎలా? a² అంటే 1 - 1, 1² - 1 ఈక్వల్ టు 0 కాబట్టి. ఓకే, అలాగే a² - 3a + 2లో కూడా 1 పెట్టండి, a ఈక్వల్ టు 1. అప్పుడు 1 - 3 + 2, దట్ ఈస్ 1 + 2 3, 3 - 3 0. సో కోఆర్డినేట్స్ ఏమైపోయాయి? 3. ఈ పాయింట్ మనకి 3 0 0 అయిపోయింది ఇచ్చిన పాయింట్. అంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, పాయింట్ ఏమైపోయింది? 3 0 0. దట్ పాయింట్ లైస్ ఆన్ x యాక్సిస్. ఎందుకు? ఆన్ x యాక్సిస్ y కోఆర్డినేట్ అండ్ z కోఆర్డినేట్ ఆర్ జీరోస్. ఓకే, ఆన్ x యాక్సిస్ y కోఆర్డినేట్ అండ్ z కోఆర్డినేట్ ఆర్ 0. సో ఇఫ్ a ఈక్వల్ టు 1, పాయింట్ ఏమైంది? 3 0 0. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ రీజన్ ఫర్ స్టేట్మెంట్ 1. ఓకే, రీజన్ కరెక్ట్. ఎందుకు? ఆన్ x యాక్సిస్ y అండ్ z కోఆర్డినేట్స్ ఆఫ్ ఎవ్రీ పాయింట్ ఆర్ ఈచ్ ఈక్వల్ టు 0. సో ఇందులో మనం ఏది సెలెక్ట్ చేస్తాము? స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, ఆ పాయింట్ x యాక్సిస్ మీద ఉంది.
ఎందుకంటే ఎక్స్ యాక్సెస్ మీద y కోఆర్డినేట్ 0 అండ్ z కోఆర్డినేట్ 0. ఓకేనా? సో ఈ 11 MCQs బాగా ప్రిపేర్ అవ్వండి 3D జియోమెట్రీ నుంచి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.